హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ ఐడియాస్. నేను మెచ్చినేని. ఈరోజు వీడియోలో కిడ్స్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని యాక్టివేషన్లో. రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే పొడవు ఎంత కావాలి అనేది దానికి 4 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ని అయితే నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నాకు వచ్చేసి ఫుల్ లెంత్ 20 ఇంచెస్ కావాలి, కానీ ఇంకొంచెం పొడవు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను 24 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే షేప్ కోసము 2 ఇంచెస్ కట్ చేస్తానండి. ఇప్పుడు నేను మెజర్ చేసుకునేది వెస్ట్ లెంత్, బట్ ఇదంతా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత వెస్ట్ లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడైతే క్యాలిక్యులేషన్స్ చూసారు. ఇలా మెజర్ చేసుకుంటాము. మెజర్ చేసుకొని మనము ఫుల్ పొడవుని ఇలా కట్ చేసేసుకుంటాము. 2 మీటర్స్ ఆఫ్ క్లాత్ని ఇలా కట్ చేసుకుంటాము. ఇప్పుడు డిజైన్ పట్టి డిజైన్ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకొని ఫోల్డింగ్ పర్పస్లో నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ 8 పీసెస్గా తీసుకుంటాను. ఈ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అలాగే 4 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఆ 4 ఇంచెస్ వరకు మనకు షేప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్స్ట్రా కటింగ్ అయితే మనం తీసుకుంటాము షేప్ కోసము. అలాగే కింద ఉన్న బెల్ వచ్చేసి మనకు కింద పళ్ళు అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి నేను 4.5 ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఇంచెస్ దగ్గర 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలాగ స్కేల్తో మనం ఇలా మార్క్ చేసుకుంటాము. ఇప్పుడైతే మనకు పైన నడుం దగ్గర కుచ్చుళ్ళు అయితే రావు, ప్లస్ కింద బెల్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ 8 పీసెస్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న దాన్ని వేసి మార్క్ చేస్తాము. అలాగే సైడ్న కోన్ పీస్ అనేది ఒకటి మిగిలిపోతుంది. ఆ కోన్ పీసెస్ని కూడా కింద వైపు నేను యాడ్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియోలో మీరు చూస్తారనమాట, ఎలా యాడ్ చేస్తాను, ఎలా తీసుకున్నాను అనేది అలాగే మిగతా 8 పీసెస్ 8 లేయర్స్ను కూడా ఇలా కట్ చేసేసుకుందాం. డిజైన్ పట్టి నేను కింద వైపుకి వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకుంటున్నాను. మీకు సేమ్ డిజైన్ ఉండుంటే మీరు అటు ఇటుగా అయినా తీసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇప్పుడు నేను ఒక లేస్, గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకొని ఆ లేస్ వేస్తాను కాబట్టి నేను మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఒక పీస్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సైడ్న మనం జాయిన్ చేసేటప్పుడు మనకు స్ట్రైట్ పీసెస్ అయితే కావాలి కాబట్టి ఇలా 2 పీసెస్ని ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ అన్ని వేసి సమానంగా వేసేసి మనం ఏ లేస్ అయితే వేసుకుంటామో ఆ లేస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటాము. నేను కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే షేప్ కోసం కట్ చేసేటప్పుడు మనకి కొంచెం క్లాత్ పొడవు తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఎక్స్ట్రా అయితే కొంచెం కట్ చేసుకుంటున్నాను.
స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ట్రా ఇప్పుడు నేను 2.5 మీటరు ఆర్గంజా క్లాత్ని తీసుకున్నాను. ఆర్గంజా క్లాత్ ఓన్లీ స్కర్ట్కి 2.5 మీటర్ పట్టదండి. అలాగే నేను చున్నీ అండ్ బ్లౌజ్కి కూడా ఆర్గంజాతో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2.5 మీటర్ని నేను తీసుకున్నాను. ఈ 2.5 మీటర్ని డబుల్గా ఫోల్డ్ చేసి కోన్ షేప్లో 4 లేయర్స్ వచ్చేటట్టు నేను ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత నేను కొంచెం దూరంలో మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. వెస్ట్ లెంత్ అలా కాదు, కింద వచ్చే ఫ్రిల్స్ కోసం కాబట్టి నేను కొంచెం దూరంలో మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి 6 ఇంచెస్ దగ్గర నేను చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎంత లెంత్ కావాలో అలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. నాకు 2 లేయర్స్ కావాలి కాబట్టి నేను 1 లేయరే వేస్తాను, కానీ పైన వచ్చే లేయర్ చాలా లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి 2 లేయర్స్ తీసుకుంటున్నాను. ఈ 2 లేయర్స్ 6 ఇంచెస్ దగ్గర నేను ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా లైన్స్ గీసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఒకవేళ మడతలు వచ్చి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలాగా మనం సమానంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను లైనింగ్ అయితే కట్ చేస్తాను. ఫస్ట్ నేను సిల్క్ లైనింగ్ని అయితే 1.5 మీటర్ నేను తీసుకున్నాను. సిల్క్ లైనింగ్ని ఇప్పుడు కోన్ షేప్లో మనం ఆర్గంజా క్లాత్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే కోన్ షేప్లో ఫస్ట్ డబుల్గా ఫోల్డ్ చేసి దాన్ని కోన్ షేప్లో మార్చుకుంటాము. 4 లేయర్స్ వస్తుంది. 4 లేయర్స్ వచ్చినప్పుడు మనం వెస్ట్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ తీసుకున్నాము. 24 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు 4 భాగాలు చేస్తే నాకు 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ ఎంత కావాలి, నాకైతే 19 ఇంచెస్ కావాలి. ఇది లైనింగ్ కాబట్టి 19 ఇంచెస్ అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఫుల్ లెంత్ కూడా 19 ఇంచెసే. నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే కొంచెం చిన్న పిల్లలు కదా, ఎదుగుతున్న పిల్లలకి కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందని నేను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. అంబ్రెల్లా కటింగ్కి కూడా ఇలానే మార్క్ చేసుకోవాలి. సో అదైతే 8 లేయర్స్ తీసుకుంటాము. ఇది హాఫ్ అంబ్రెల్లాగా తీసుకుంటాం అన్నమాట. సెమీ అంబ్రెల్లా ఇలాగా కట్ చేసేసుకోవాలి. అలాగే నేను కాటన్ లైనింగ్ను కూడా తీసుకున్నాను. ఈ కాటన్ లైనింగ్ను కూడా డబుల్ లైనింగ్స్ వేస్తే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ లైనింగ్ అనేది స్వెట్ని పీల్చేస్తుంది కాబట్టి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో దీన్ని కూడా నేను డబుల్గా ఫోల్డ్ చేసేసి ఇలా కోన్ షేప్లో నేను ఫోల్డింగ్ పెట్టుకున్నాను. అలాగే సిల్క్ లైనింగ్ ఎలా కట్ చేశానో అది వేసుకొని నేను ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నడుం బెల్ట్ కోసం వెస్ట్ బెల్ట్ కోసం మనము 24 ఇంచెస్ని వెస్ట్ బెల్ట్ తీసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలన్నమాట. నేను 24 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకున్నాను. అది 2 ఇంచెసే ఉందండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్. నేను ఈ పాప చిన్న పాప కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే వెస్ట్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ కాబట్టి 24 ఇంచెస్ తీసుకున్నాను. కటింగ్ వీడియోలో ఎక్స్ట్రా పీసెస్ వచ్చాయి అని చెప్పాను కదా, అవి నేను ఇలాగా మార్క్ చేసుకొని అలాగే ఒక 8 ఇంచెస్గా మార్క్ చేసుకొని 8 పీసెస్గా తీసుకున్నాను. 8 పీసెస్గా తీసుకొని వాటిని ఎలా జాయిన్ చేస్తానో మీరు ఈ వీడియోలో చూసేసేయండి. అలాగే కటింగ్ వీడియోలో సైడ్స్ జాయిన్ చేయడం కోసము 2 విడివిడి పీసెస్ తీసుకున్నాను కదా, ఆ విడివిడి పీసెస్ని ఎలా జాయిన్ చేస్తానో చూసేయండి. షేప్ కోసం కట్ చేస్తాను అని చెప్పాను కదా, అది ఇప్పుడు కట్ చేస్తున్నాను. షేప్ కోసం కట్ చేశాను. అలాగే
2 పీసెస్ పైన ఉన్నవి విడివిడి పీసెస్ అండి. 8 పీసెస్ తీసుకున్నాము. ఆ 8 పీసెస్కి ఈ 8 పీసెస్ని ఎలా జాయిన్ చేస్తానో చూసేసేయండి. ఇప్పుడు మనకి ఇది స్ట్రైట్గా ఉంది, సైడ్స్ జాయింట్ చేసే పీస్ అండి. ఇది స్ట్రైట్గా ఉంది. ఒకసారి ఇలాగా చెక్ చేసుకోండి అనమాట, క్రాస్గా ఉందా స్ట్రైట్గా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ క్రాస్గా ఉన్న వైపు మనం ఈ కోన్ షేప్లో ఉన్న ఈ ట్రయాంగిల్ ఆర్ కోన్ షేప్లో ఉన్న క్లాత్ని పెట్టి ఇలాగా మనం స్టిచ్ చేసుకుంటాము. ఆ తర్వాత నెక్స్ట్ పీస్ని కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి నెక్స్ట్ పీస్ని కూడా ఎలా జాయిన్ చేస్తున్నామో ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇవి క్రాస్ పీసెస్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం చెక్ చేసుకొని ఎటువైపు ఎక్కువ వస్తే అటువైపు కట్ చేసేసుకోండి. ఇలాగా అన్ని పీసుల్ని జాయింట్ చేసేసుకోవాలన్నమాట. జాయింట్ చేసేసుకున్న తర్వాత వెస్ట్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి 24 ఉన్నా లేకపోయినా 22, 20 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టోన్స్ వచ్చాయండి, ఆ స్టోన్స్ని తీసేసి కుడుతున్నాను, ఎందుకంటే నీడిల్స్ ఇరిగిపోతాయి కాబట్టి. అలాగే మిగతా పీస్లని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగా మిగతా పీసెస్ అన్నీ మనం జాయిన్ చేసుకోవాలండి. అన్నిటికీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. వీడియో లెంతీ అవుతుందని నేను డబల్ స్టిచెస్ ఇక్కడున్న స్టోన్స్ని తీసేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మిగతా ఉన్న నెక్స్ట్ పీసెస్ని అన్నిటిని జాయిన్ చేసుకున్న తర్వాత వెస్ట్ దగ్గర అయితే మనకి కుచ్చుళ్ళు రావన్నమాట. అలాగే కింద బాటమ్ పార్ట్లో మనకి ఎక్కువ బెల్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ వైపు ఉన్న సైడ్ పీస్ని కూడా మనం ఇలా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సైడ్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా ఉండేదానికోసం సమానంగా ఉండే పీసుల్ని మనం తీసుకుంటాము. ఒకసారి సైడ్స్ నేను చెక్ చేసుకున్నాను, అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ప్లస్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, నాకైతే 22 ఇంచెస్ వచ్చింది, పర్లేదు 22 ఇంచెస్ వచ్చినా సరే నాకు అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే కింద వైపు మనము ఎక్స్ట్రాగా లైనింగ్ పీసెస్ తీసుకుంటున్నాము, ఇవి పీచులు రాకుండా ప్లస్ పట్టీలకు తగులుకోకుండా ఉంటాయి అని చెప్పేసి నేను ఎక్స్ట్రా పీస్ని యాడ్ చేసి దాన్ని ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసుకుంటాను. నేను తీసుకున్న పీస్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక పీస్ తీసుకుంటున్నాను. ఇంకొక పీస్ తీసుకొని దాన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టిఫ్గా ఉండడం కోసము, అలాగే ఫోల్డింగ్ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉండడం కోసం నేను ఈ పైన ఒకటి ఇలా
తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. పట్టీలకి లాగకుండా, అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి. కింద ఎడ్జ్ వైపు అనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ సిల్క్ లైనింగ్ తీసుకున్నాం కదా, ఆ సిల్క్ లైనింగ్కి ఇది కొంచెం బఫ్ లాగా ఉండేదానికోసం నేను ఈ స్టిక్ లాంటి ప్లాస్టిక్ కనకాన్ని తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ కనకాన్ని 3 లేయర్స్గా వేసుకుంటాను. ఇప్పుడు ఒకటి వేసాను కదా, మిడిల్లో అబ్బో
ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఆర్గంజా క్లాత్ 2 పీసెస్గా, ఆ 2 పీసెస్గా క్లాత్ తీసుకున్న దాన్ని జిగ్జాగ్ చేస్తాము. దానిలో ఈ వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తాము. ఈ వైర్ జిగ్జాగ్ చేసేటప్పుడు ఎలా వస్తుంది, ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్గా వస్తుందో నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసి ఇలాగా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. నేను చేసే విధానాన్ని బట్టి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు జిగ్జాగ్ చేసుకోండి. ఇప్పుడు మనం సిల్క్ లైనింగ్కి ఇది ఎలా యాడ్ చేసుకుంటున్నామో చూస్తున్నాము. ఎక్స్ట్రా ఉంటే కొంచెం కొంచెం మధ్య మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకోండి. అలాగే నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను మధ్య మధ్యలో కొంచెం ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఈ ఆర్గంజా క్లాత్ని నేను సిల్క్ లైనింగ్కి జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ని నడుము పార్ట్ని మనం జాయిన్ చేసేసుకుంటున్నాము. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నడుము పార్ట్ జాయిన్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నడుము పార్ట్ని జాయిన్ చేసేసుకుంటున్నాము. నడుము పార్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ని 3 క్లాతుల్ని కలిపి ఇలా జాయిన్ చేసేసుకుంటాము. ఎందుకంటే సైడ్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి విడివిడిగా జాయిన్ చేయటం వలన మనకి సైడ్న జిప్ వేసుకోవాలన్నా అలాగే సైడ్న హుక్స్ వేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది పడతాము. సో ఇవి 3 కలిపి జాయిన్ చేసేస్తున్నాము. అలాగే చిన్న పాప కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ మొత్తానికి కాటన్ లైనింగ్తో ఫోల్డింగ్ చేసి పెడుతున్నాను. చిన్న పాపలకి గుచ్చుకునిద్ది కదా, అది వేసాం కదా కెన్కాన్ వైరు, సో అది గుచ్చుకునిద్ది కాబట్టి నేను ఇలా చేశాను. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేస్తున్నాను. సైడ్స్ వచ్చేసి నేను కొంచెము హుక్స్ల కోసము కొంచెం వదిలేసి అక్కడ నుంచి నేను పైనే కుట్టేస్తున్నాను. ఎందుకంటే లోపల కాటన్ లైనింగ్ క్లాత్ని గుచ్చుకోకుండా జాయిన్ చేశాను అని చెప్పాను కదా, దానికోసం నేను ఇలా పైన జాయిన్ చేసేస్తున్నాను అన్నమాట పీసెస్ని.
నెక్స్ట్ ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటే మనం పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనం హుక్స్లు వేసే దగ్గర కొంచెం టర్న్ తిప్పుకుంటాం అనమాట. ఆ టర్న్ తిప్పుకున్నప్పుడు బాగుంటుంది. చెప్పాను కదా టర్న్ తిప్పుకుంటామని. ఆ టర్న్ తిప్పుకొని ఇక్కడ హుక్స్ల కోసం ఇలా వేసేసుకుంటాము. ఇప్పుడు వెస్ట్ బెల్ట్ పాయింట్ వేస్తున్నాము. వెస్ట్ బెల్ట్ వేస్తున్నాము. వెస్ట్ బెల్ట్కి కొంచెం ఫోల్డింగ్ పర్పస్ ఉంటుంది. అలాగే నాకు 22 ఇంచెస్ వచ్చింది కదా, 24 ఇంచెస్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ పర్పస్కి సరిపోతుందన్నమాట. ఇలాగా నేను ఫస్ట్ అయితే లోపల వైపు నుంచి కుడుతున్నాను. ఎందుకంటే బయట వైపు నుంచి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కుడితే మనకి కుట్టు అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టిచ్ బయట వైపుకి ఎలా ఫోల్డ్ చేసుకుంటామో చూసేసేయండి. బయట వైపుకి ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఫోల్డ్ చే చూసారా, అందమైన లెహంగా తయారైపోయింది. ఈ బెల్ట్ వేసిన తర్వాత చూపిస్తాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.